పిల్లలు, మీకు ఈరోజు పంచతంత్ర కథల్లో ఒక కథ అయిన కోతి మరియు మొసలి కథ చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. అనగనగా ఒకానొక అడవిలో ఒక నదీ తీరంలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక మొసలి నివసిస్తూ ఉండేది. ఆ మొసలి కోతి మధ్యన అతి తొందరగానే మంచి స్నేహం ఏర్పడింది. రోజు పళ్ళని కోతి మొసలికి ఇస్తూ ఉండేది. మొసలి రోజు పళ్ళు తినేది. రోజు అలా ఆనందంగా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ కాలం గడిపేవి. ఒకరోజు కోతి ఇచ్చిన పళ్ళని మొసలి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళగానే ఏం జరిగింది? ఆ పళ్ళు తిన్న మొసలి భార్య ఆ కోతి ఇచ్చిన పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఆ పళ్ళు తింటున్న కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో, ఆ కోతి గుండెకాయని తీసుకురండి అని చెప్పింది. మొసలి కోతి వద్దకు వెళ్ళి, ఓ కోతి మిత్రమా, నా భార్య నిన్ను విందుకు తీసుకురమ్మంది, పైన ఎక్కి కూర్చో, నిన్ను మా ఇంటికి విందుకి తీసుకుపోతాను అని చెప్పింది. సరే అని కోతి మొసలి వీపు పైన ఎక్కి కూర్చుంది. వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో మొసలి కోతితో ఏమందంటే, ఓ కోతి మిత్రమా, నిన్ను మా ఇంటికి విందుకి తీసుకువెళ్ళటం లేదు, నీ గుండెకాయని మా భార్య తీసుకురమ్మంది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది. అయ్యో మిత్రమా, అలాగా, నువ్వు ఈ విషయం నాకు అక్కడే చెప్పి ఉంటే నా గుండెకాయను చెట్టు కొమ్మకి వేలాడదీసి వచ్చేదాన్ని కాదు కదా అని అంది. మళ్ళీ వెళ్ళి నా గుండెకాయని తీసుకువద్దాం, పదమిత్రమా పద అని చెప్పింది. సరే అని రెండు నది ఒడ్డుకి రాగానే కోతి అత్యంత వేగంతో చెట్టు పైకి ఎక్కిపోయింది. ఎక్కడైనా ఎవరైనా గుండెకాయలు చెట్టు కొమ్మకి వేలాడదీస్తారా? వెళ్ళి నీ భార్యకి చెప్పు, తన భర్తను మించిన తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరని అని అంటూ కిలకిలా నవ్వుకుంటూ చెట్టు కొమ్మ పైన గంతలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. నీతి ఏంటంటే పిల్లలు, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. కథ అయిపోయింది. కథ కంచికి మనం వెరీ గుడ్.